హాయ్ ఆల్ అందరికీ ఈరోజు అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ అనమాట. అంటే మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ జీరా ఇంకా సినిమన్ వాటర్ అయితే తాగేస్తున్నా. ఒక 1.5 గ్లాస్ వాటర్లో మసలు పెట్టేసేసరికి ఇది 1 గ్లాస్కి 3/4 అయిందనమాట. సో ఈ వాటర్ తాగే మార్నింగే కుకింగ్ అయితే చేసేసిన. ఆఫ్టర్నూన్ చేస్తుండే ప్రతిరోజు. ఈరోజు మార్నింగ్ కుకింగ్ అయిపోయింది. తోటకూర ఉంటే కట్ చేసి పెట్టేసి ఇంకా కర్రీ అయితే వేసేసిన అనమాట. తర్వాత జ్యూస్ తీసుకున్న, ప్రోటీన్ జ్యూస్ సినిమా సార్ నేను తీసుకుంటాం కదా, ఆ జ్యూస్ అనమాట. అది తాగేసిన తర్వాత ఇక్కడ ధనియా జీరా జీలకర్ర రోస్ట్ చేసి పొడి వేస్తున్నాను అనమాట. ఈ చిన్న మిక్సీలో వేస్తేనే మంచిగా స్మూత్గా వస్తుంది పొడి. ఇక్కడ చూడండి జీలకర్ర పొడి ఎంత మంచిగా వచ్చిందో. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్లో ఇట్లా ఒక హాఫ్ స్పూన్ కలుపుకొని డైరెక్ట్ తాగేసేయచ్చు ఈ జీలకర్ర పొడి. నేనైతే కర్రీలో యూజ్ చేస్తాను. ఇది ధనియాల పొడి అనమాట. ఈ చిన్న మిక్సీలో వేస్తే మంచిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అయితే ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కంపల్సరీ మా ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు బిర్యానీ చేస్తుంటా, టమాటా రైస్ కానీ ఎగ్ రైస్ కానీ ఇంకా కర్రీస్లో కానీ ఫిష్ ఫ్రై చేసినప్పుడు కూడా వేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ధనియాల పొడి అన్ని కర్రీస్లో వేస్తే. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత పెప్పర్ పౌడర్ అనమాట. ఇక్కడ మిరియాలు తీసుకొచ్చి ఇంకా పెప్పర్ పౌడర్ కూడా కొంచెమే ఉండే మిరియాల పొడి, అది కూడా వేసేసి అయిపోతుంది కదా. ఎలాగో అన్ని పౌడర్లే వేస్తున్నాయి ఈరోజు అని చెప్పేసి మిరియాల పొడి కూడా చూసిన. బ్లాక్ పెప్పర్ ఎంత బాగుంది చూడండి. ఎప్పుడైనా కోల్డ్ అయినప్పుడు ఇట్లా బాయిల్డ్ ఎగ్లో ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని తినడానికి, చాయ్లో కొంచెం వేసుకొని తినడానికి హెడ్ఏక్ వచ్చినప్పుడు అట్లా బాగుంటుంది అని చెప్పి మిరియాల పొడి అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. మొన్న అయితే అన్ని డబ్బాలు దోమేసి పెట్టేసిన కదా, అందులో అన్నీ ఇట్లా ఫిల్ చేసి పెట్టిన అనమాట. ధనియాల పొడి చూడండి కరెక్ట్ దాని నిండా అయింది, డబ్బా నిండా. తర్వాత జీలకర్ర పొడి, ఇదేమో గరం మసాలా, తర్వాత పెప్పర్ అనమాట. ఇంకా ఇవన్నీ చేసేసరికి లంచ్ టైం అయ్యింది. లంచ్ టైంలో కొంచెం రైస్ అట్లాగే కర్రీ ఎక్కువ ఉండాలి. కూరలో అన్నం కలుపుకొని తినేటట్టు ఉండాలి, అన్నంలో కూర కలుపుకొని తినేటట్టు ఉండొద్దు. అట్లాగే చికెన్ పచ్చడి ఒక 2 పీసెస్ వేసుకున్నాను అనమాట. అంటే క్రేవింగ్స్ ఇట్లా స్మెల్కి ఇట్లా తినాలనిపిస్తుంది. డైట్లో తినొద్దు ఇట్లాంటి పచ్చళ్ళు, బట్ కొంచెం తింటే ఏం కాదులే. తర్వాత చికెన్ పచ్చడి అట్లాగే తోటకూర, కొంచెం పెరుగు, ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అనమాట. కీరా కంపల్సరీ. సో బాయిల్డ్ ఎగ్స్ ఇవి ఇంకా ఈవినింగ్ తెస్తా అన్నాడు సింహ సార్. సరే అని చెప్పేసి ఈరోజు నా లంచ్ అయితే ఇట్లా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. సో లంచ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు అట్లాగే పల్లీలు కూడా ఉండే టిఫిన్స్లోకి, అవి రోస్ట్ చేసి అవి కూడా పక్కన పెట్టేసిన. ఇట్లా ఫ్రై చేసి పెడితే ఏంటంటే పురుగు పట్టవు. ఎన్ని రోజులు డబ్బాలో పెట్టినా అవి స్టోర్ ఉంటాయి అనమాట, అట్లాగే ఉంటాయి ఫ్రెష్గా, పురుగు అయితే పట్టదు. ఈ రెండు ఒక్కొక్క కప్పు తీసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ మిక్సీ పట్టి వాటర్ వేసి పోపు పెడితే ఇడ్లీకి దోశలకి బాగుంటుంది.